భయపడుట మానవ సహజం. అందుకే ఎవరో భక్తులు అన్నారు, బైబిల్ గ్రంథంలో భయపడవద్దు అని 360 సార్లు రాశారట బైబిల్లో. ఎందుకు అంటే మనిషి భయం మీద జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ప్రతిదానికి భయమే, ప్రతిదానికి పిరికితనమే. ఇది జరగదేమో, ఇది అవ్వదేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో, చీకటిగా ఉంది బాబోయ్. దేవుని విట్లారా, 365 సార్లు భయపడొద్దు భయపడొద్దు అని చెప్పిన దేవుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శిష్యులు నావ మీద ప్రయాణమై సముద్రం దాటి వెళ్తున్నారు. యేసు ప్రభుల వారు సాయంత్రమే ఆ ప్రక్కన కొండ ఎక్కేశారు. ముందే యేసు ప్రభు వారు కొండ మీద ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ఆ వద్దరికి వెళ్ళండి అని చెప్పేశారని బయలుదేరిపోయారు శిష్యులు. ఆయన క్రిందకు వచ్చేటప్పటికి పైనుండి చూస్తున్నారు. ఇంచుమించు రమారమి 3 మైళ్ళు సముద్రంలోకి వారు ప్రయాణమై వెళ్ళారట. అక్కడ అలలు ఎక్కువైపోయి గాలికి ఆ నావ ముందుకు వెళ్ళటం లేదు. చాలా దే వాజ్ స్ట్రైనింగ్ ఎట్ ది ఓర్స్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే ఆ నావ ముందుకు వెళ్ళటానికని వీరు ప్రయత్నిస్తుంటే వెళ్ళటం లేదట. చాలా స్ట్రెయిన్ అయిపోతున్నారు. ఎదురుగాలు ఉంది, అలలు వెళ్ళనివ్వటం లేదు. కనుక యేసు ప్రభు వారు చూశారు. చూసి దిగిపోయి, ఇప్పుడు బోట్ లేదు అక్కడ, ఉన్న ఒక్క బోటు శిష్యులు ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బోట్ లేదు కనుక బోట్ వచ్చే వరకు ఆగుతానులే అని యేసు ప్రభు వారు ఆగలే. ఆయనకు బోట్ అక్కర్లేదు, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి. సమస్యలో ఇబ్బంది పడుతున్నటువంటి శిష్యుల దగ్గర ఆయన ఉండాలని, శ్రమ పడుతున్నటువంటి శిష్యులతో ఆయన సహకరించాలని నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కనుక శిష్యులు చూసి, నీటి మీద నడుచుకొచ్చే ఆకారం మనిషి అయి ఉండడు కదా, ఈయన దెయ్యమేమో, ఏంటి ఈ దెయ్యం వస్తుందని భూతం అని భయపడిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు భయపడకుడి, నేనే, ఐ యామ్, నేనే, భయపడకుడి అని చెప్పారు. అయితే యేసు ప్రభు వారు తర్వాత దగ్గరికి వచ్చి నావ ఎక్కుతారు. తర్వాత ఆ నావ చక్కగా అద్దరికి చేరిపోద్ది. అయితే ఇందులో పాఠం ఏంటంటే, మనకి నువ్వే సమస్యలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, భయపడుతున్నావా? భయము విశ్వాసానికి వ్యతిరేకం. ఇది జరగదేమో, ఇది అవ్వదేమో, నేను వెళ్ళలేనేమో, నాకు ఎవరేమో, నా భర్త నన్ను అంగీకరించడేమో, నేనేం చేయను, ఏమో జరగకపోతే ఏమైపోద్దో, నేను పాస్ అవ్వకపోతే ఏమవుద్దో. ఇవి భయము అనేది నిన్ను దేవుడు అనుగ్రహించే ఆ కార్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే దాన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఫియర్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్. భయము విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి భావము. కాబట్టి నువ్వు విశ్వాసం అభ్యాసం చేసి ఆశపడినది దేవుడు నాకు ఇస్తాడు అని ఆ విశ్వాసాన్ని నువ్వు అలాగే అభ్యాసం చేసే బదులు భయపడుతూ, ఏమో నేను పాస్ అవునేమో, ఒకవేళ ఫెయిల్ అవుతాను, ఇలా జరగకపోతేను, ఈ నెలకి డబ్బులు సరిపోకపోతేను, ఈ పెళ్లి సంబంధం జరగకపోతేనేమో, ఏమైపోద్దో, ఇవన్నీ మానవులకి వ్యతిరేకంగా పనిచేసే సాతానుడు తీసుకొచ్చే భయము. కాబట్టి విశ్వాసానికి వ్యతిరేకం భయం. కనుక నీ జీవితంలో నువ్వు అభ్యాసం చేయవలసింది విశ్వాసం అయితే, భయాన్ని నువ్వు పారదోలాలి. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, గాడ్ హ్యాస్ నాట్ గివెన్ యూ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్. దేవుడు నీకు పిరికితనాత్మని ఇయ్యలేదు తిమోతి.
నీకు ఇచ్చిన ఆత్మ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము. కనుక నీకు పిరికితన ఆత్మను దేవుడు ఇయ్యనప్పుడు ఈ పిరికితన ఆత్మ ఎక్కడి నుండి వచ్చినట్టు? దెయ్యం దగ్గర నుండి వచ్చినట్టు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఏంటి? ధైర్యము, ప్రేమ, పవర్, శక్తి. నీ పంచేంద్రియాలను నిగ్రహించుకునే శక్తిని దేవుడు నీకు ఇచ్చారు. నీకు నిగ్రహించుకునే శక్తి లేదని ప్రతి శోధనకి పడిపోతావేంటి నువ్వు? నిలవబడు. దేవుడు తప్పకుండా నిన్ను నిలవబెట్టిస్తాడు. భయపడకు, భయపడకు. పాట పాడుతుంటాం, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. ఎవరు భయపడకూడదు? యేసు నాలో ఉన్నందున భయపడతాను నేను భయపడతాను, భయపడతాను నేను భయపడతాను. ఎందుకు? దెయ్యం నాలో ఉన్నందున. ఏంటండి, యేసు ప్రభు వారిని కలిగిన మనము భయపడకూడదు. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంనైనా ఇదిగో మమ్మల్ని భయపడవద్దు అని, భూతం అని నిన్ను చూసి భూతం అనుకొని భయపడిపోతున్నారు. వారిని గద్దించి భయపడవద్దు అని నువ్వు చెప్పి ధైర్యం ఇచ్చి ఆ అలలను, ఆ గాలిని గద్దించి అంతా నెమ్మలపరిచి నువ్వు నావెక్కగానే స్మూత్ రైడ్తో స్మూత్గా వెళ్ళిపోయిందట. ఆ ధరకి ఆ నావ చేరిపోయిందట. మా జీవితాలు కూడా ధన్యం చేయమని నువ్వు మా జీవితాల్లోకి, మా గుండెల్లోకి నువ్వు రథసారథిగా, నాయకుడిగా, నావికుడిగా ఎక్కి నడిపించమని, మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.